ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ. ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చేసిన కొన్ని కాన్సెప్ట్స్ చెప్పే కదా ఈ వీడియో చేస్తానని. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తా. వర్క్ ఎనర్జీ థియరం చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. ఇట్ ఈస్ యూనివర్సల్ థియరం అనమాట. అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దేనికైనా యూజ్ అవుతుంది. సో ఇది నేర్చుకునే కంటే ముందు ఒకసారి కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఎనర్జీస్ గురించి నేర్చుకోవాలి. ఓకే, సింపుల్గా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్ అయింది. ఓకే, అండ్ నేను ఇది డిస్ప్లేస్మెంట్ నేను డిస్టెన్స్ తీసుకుంటే ఇలా వెళ్తాను, ఇలా వెళ్తాను. సో పెద్దగా గీస్తాను డయాగ్రామ్. బాడీ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్ అయింది అండ్ నేనేమో ఇలా వెళ్తాను. ఓకే, ఇట్ ఈస్ అ డిస్ప్లేస్మెంట్. ఇది ఒక పర్టికులర్ హైట్లో ఉంది. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ఎట్ అ పర్టికులర్ హైట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే గ్రౌండ్ లెవెల్ కంటే పర్టికులర్ హైట్లో ఉంది. సో ఈ హైట్లో ఉన్న బాడీ ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీ పొసెస్ అయి ఉంటుంది. ఖచ్చితంగా పొటెన్షియల్ ఎనర్జీ పొసెస్ అవి ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే mgh. ఓకే, నేను ఓన్లీ వర్టికల్ ఫోర్స్ కన్సిడర్ చేస్తున్నా. ఓన్లీ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటీ ఎందుకు కన్జర్వేటివ్ నేను చెప్తాను. గ్రావిటీ ఫోర్స్ తీసుకున్నాను. సో వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఫస్ట్ నేను ఈ డిస్టెన్స్లో వెళ్తున్నా. ఇది mgh అని తెలిసిపోయింది ఆల్రెడీ. ఓకే, నేను ఈ డైరెక్షన్లో వెళ్తున్నా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నా హైట్ చేంజ్ అవ్వాలి గ్రౌండ్ లెవెల్ నుంచి. కాబట్టి నా పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అయిందా? అవ్వలేదు. గ్రావిటీ ఏమైనా వర్క్ చేసిందా? చేయలేదు. ఎందుకంటే నా గ్రౌండ్ నుంచి నాకు హైట్ ఏం లేదు కదా, డిస్టెన్స్ ఏం లేదు కదా. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాను. సో దిస్ ఇస్ అ హెచ్. సో now there is a displacement, right? So in this direction, so minus mgh. మైనస్ ఎందుకు వచ్చిందంటే the force is in this direction and the displacement is in this direction. సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ఎందుకు? mg is in this direction and the displacement is in this direction. ఓకే, క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? అంటే నేను ఏం చెప్తున్నానంటే బాడీ డిస్ప్లేస్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇలా వెళ్ళినా కన్జర్వేటివ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు, కన్జర్వేటివ్ ఎనర్జీ కన్సిడర్ చేస్తే, ఓకే, అది కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే ద ఎనర్జీ విల్ బి సేమ్. ఎగ్జాంపుల్స్ ఆర్ గ్రావిటీ, ఎలక్ట్రోస్టాటిక్, స్ప్రింగ్. ఓకే, గ్రావిటీ, ఎలక్ట్రోస్టాటిక్, స్ప్రింగ్. ఇప్పుడు గ్రావిటీ కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. నువ్వు ఏ యాంగిల్లో వెళ్ళినా నువ్వు పడేది స్ట్రైట్గా కిందకే పడతావు. అర్థమైందా? అంటే నువ్వు బాడీని ఇలా నువ్వు బాడీతో ఇలా స్ట్రైట్గా వెళ్ళావు ఈ పొజిషన్కి, ఇంకోటి ఇలా తిరుగుకుంటూ వెళ్ళావు, ఇక్కడికి వచ్చేసావు ఫైనల్ పొజిషన్. ఓన్లీ గ్రావిటీ కన్జర్వేటివ్ అనేది ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద డిపెండ్ అయింటుంది. కన్జర్వేటివ్ ఫస్ట్ పాయింట్ డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఓకే, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ పాత్. Okay, it does not depends on path. Conservative ఏంటంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అంటే does not depends upon path. Okay, now examples are gravity, electrostatic and spring force. Non conservative వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వచ్చి it depends upon initial and it does not depends upon initial and final point. Okay, initial and final point మీద డిపెండ్ అవ్వదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి depends on path. ఇది మీకు కొంచెం కష్టంగా అనిపించి అర్థం చేసుకోవడానికి, తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ. ఓకే, అండ్ కన్జర్వేటివ్ అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. ఇది ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బాడీ ఇక్కడ ఉంది. ఈ బాడీ ఇలా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇలా వచ్చి ఇక్కడే ఆగింది. సో ఈ కేసులో నేను ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ తీసుకుంటే నా వర్క్ డన్ 0 అయిపోతుంది. 0 ఎందుకు అయిపోతుంది నేను చెప్తాను. ఏం చెప్పాను? ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. సో ఇనిషియల్ పాయింట్ ఇదే, ఫైనల్ పాయింట్ ఇదే. సో నా బాడీ డిస్ప్లేస్ అవ్వలేదు అక్కడ. క్లియరా? అర్థమైందా? కన్జర్వేటివ్ ఫోర్స్ అప్పుడు నా బాడీ డిస్ప్లేస్మెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నా బాడీ డిస్ప్లేస్ అయింది సమ్ డిస్టెన్స్. ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ డిఫరెంట్. దెన్ దేర్ ఈజ్ అ ఫోర్స్ వర్క్ డన్ ఆన్ ది బాడీ. అదే నువ్వు నాన్ కన్జర్వేటివ్ కన్సిడర్ చేసినప్పుడు డెఫినెట్గా సపోజ్ ఇది ఇలా యూటర్న్ తీసుకుని ఒక బాడీ ఇలాగా ఇక్కడ నుంచి బాడీ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అయింది. నెక్స్ట్ బాడీ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. సో ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అయింది. అర్థమైందా? ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అయింది. క్లియరా? ఈ ఫ్రిక్షన్ అనేది నాన్ కన్జర్వేటివ్ ఎందుకంటే ఇక్కడ దీని వాల్యూ -mgh, ఇక్కడ దీని వాల్యూ -mgh. దీస్ టూ ఆర్ ఈక్వల్. -2 mgh is the force acting on the body, which is a non-conservative energy. Non-conservative కిందికి ఎక్స్టర్నల్ ఫోర్స్ వస్తుంది, ఇంటర్నల్ ఫోర్స్ వస్తుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ non-conservative and conservative are this. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్జర్వేటివ్ is path dependent. Conservative does not depends on path. Non-conservative is a path dependent, and this depends upon initial and final position. This does not depends upon initial and final position. Initial final position మీద డిపెండ్ అవ్వదు. నువ్వు ఈరోజు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడావు, నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు, నీ వరకు 0 నేను చెప్తానా? చెప్పలేను. ఎందుకంటే నువ్వు రియల్ క్రికెట్ ఆడావు, ఇక్కడ నుంచి అక్కడ నడిచావు, మళ్ళీ రివర్స్ వచ్చావు, ఇంత జరిగింది, నువ్వు ఇంత వర్క్ చేసావు. హౌ కెన్ ఐ సే దట్ యూ హ్యావెంట్ వర్క్? చెప్పలేను కదా. వర్క్ డన్ బై గ్రావిటీ మస్ట్ బి 0. అదే నువ్వు గ్రౌండ్లోనే ఉన్నావు, కాళ్ళు దగ్గర లేదు. జస్ట్ కామెడీ ఇది. అంటే నీ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ కాబట్టి ఇంటికి వచ్చావు కదా సాయంత్రం, కాబట్టి నీ వర్క్ 0 అంటే తప్పు కదా. దెర్ ఈస్ అ ఫోర్స్ యాక్టెడ్ ఆన్ యూ. దర్ ఇస్ ఎక్స్టర్నల్ ఫోర్స్, మైట్ బి ఫ్రిక్షనల్ ఫోర్స్, విచ్ ఇస్ నాన్ కన్జర్వేటివ్. దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ వర్క్ డన్. ఓకే, నువ్వు వర్క్ చేసేవడానికి ఈ ఫోర్సే ఆధారం, ఈ ఎనర్జీ ఆధారం. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు నేను వర్క్ ఎనర్జీ థియరంలోకి వెళ్తా. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ది వర్క్ డన్. ఓకే, ఒక బాడీ మీద అన్ని రకాల వర్క్ జరిగినప్పుడు వాటి సమ్ విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, వర్క్ డన్
all work done on the body, all kinds of work done on the body will be equal to change of kinetic energy. ఓకే, చేంజ్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పా కదా, వర్క్ డన్ ఫ్రమ్ 1 to 2 విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్. ఇది కేఈ ఫైనల్, ఇది కేఈ ఇనిషియల్. ఫైనల్ మైనస్ ఇనిషియల్ విల్ బీ మై వర్క్ డన్, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ విల్ బీ ఈక్వల్ టు మై వర్క్ డన్. దీన్ని నేను ఇక్కడ క్లమ్జీగా చేశాను, సో నేను ఇక్కడ ఒక పేపర్లో నీట్గా చేసి తీసుకొచ్చాను మీకోసం. సో ఇది చూడండి. ఓకే, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, వర్క్ డన్ చేంజ్ ఇన్ వర్క్ డన్, స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్డిఎస్. ఎఫ్ని నేను మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాసుకున్నాను, మాస్ ఇస్ ఏ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ వి డివి బై డిఎస్ ఎలా రాసుకున్నాను అంటే డివి బై డిటి యాక్చువల్గా యాక్సలరేషన్ మల్టిప్లై అండ్ డివైడ్ బై డిఎస్ బై డిఎస్. దిస్ డిఎస్ బై డిటి విల్ బికమ్ వి డివి బై డిఎస్. ఓకే, ఈ డిఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు వి డివి వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు వి విల్ బి వి స్క్వేర్ అపాన్ 2 ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్. అప్పుడు నాకు ఇది వస్తుంది. దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఇక్కడ ఇనిషియల్ 0, కారు ఇక్కడ స్టార్ట్ అయిన దూరం వెళ్ళిందంటే ఇక్కడ సమ్ వెలాసిటీ ఉంది దానికి, ఇనిషియల్లీ దాని వెలాసిటీ 0, సో దిస్ వుడ్ బి 0 అని నేను కన్సిడర్ చేసి చెప్పాను మీకు. బట్ దిస్ ఈస్ ది చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. వర్క్ డన్ షుడ్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీకి డెరివేషన్ ఇది. ఓకేనా, క్లియరా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకోండి, ఏం పర్లేదు. ఓకే, ఇప్పుడు నేను వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్, ఆల్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. సో ఇది నాకు తెలిసింది. వర్క్ డన్ బై ఆల్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఓకే, బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఒక బాడీ ఉంది, ఈ బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేశాను. ఓకే, ఈ ఫోర్స్ వల్ల ఈ బాడీ మీద ఎంత వర్క్ జరిగింది, దట్ ఈస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై గ్రావిటీ ఆర్ ఎనీ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్లో ఉండే కన్జర్వేటివ్ ఫోర్స్ కానీ, గ్రావిటీ కానీ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కానీ, ఇలాంటి కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల ఏదైనా వర్క్ జరుగుంటే దాన్ని డబ్ల్యూసీ అంటారు. వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ లైక్ ఇంటర్నల్ ఫోర్సెస్, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ నాన్ కన్జర్వేటివ్లోకి వస్తుంది. అదర్ దెన్ దీస్ ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి, విచ్ విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఓకే, సో దీని నుంచి నువ్వు ఒకటి రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు అనమాట. వర్క్ డన్ బై ఆల్ విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. ఇది ఒక బేసిక్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని మనం ఇవి రెండు కూడా నాన్ కన్జర్వేటివ్ కాబట్టి వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ప్లస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. అండ్ మనం ఇందాక ఫార్ములా చేసాం కదా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఓకే, ఎప్పుడు డెరివేషన్ చూపాను, స్క్రీన్ షాట్ తీసుకోమన్నా, ఆ ఫార్ములా ఇది. సో ఇట్ ఈస్ దీంతో మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు, లైక్ స్టాపింగ్ డిస్టెన్స్ ఆఫ్ వెహికల్ కానీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కానీ. సపోజ్ ఒక బాడీ ఇలా వెళ్తుంది, లైక్ ఏ కార్. ఓకే, ఇట్స్ ఎ కార్. ఇఫ్ ఎ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ కార్ ఇక్కడ బ్రేక్ అప్లై చేస్తే ఇంత డిస్టెన్స్ వెళ్ళి కార్ ఆగుతుంది. ఓకే, లైక్ ఎక్స్ డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ వెళ్ళి కార్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? హీ విల్ గివ్, మనకు తెలిసింది ఏంటంటే ఫైనల్ వెలాసిటీ విల్ బీ 0, ఇనిషియల్ వెలాసిటీ మనకి క్వశ్చన్లో ఇస్తాడు, సంథింగ్ క్వశ్చన్లో ఇస్తాడు. ఓకే, అదర్వైజ్ డిస్టెన్స్ ఇస్తాడు. Now he will ask to find out the work done by the body. Simply if you know this initial velocity, so we will find easily. Okay, మనకు తెలిసింది ఏంటి, వర్క్ డన్ని మనం ఇంకా రాసుకోవచ్చు. వర్క్ డన్ని మనము ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్గా రాసుకోవచ్చు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎం v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎఫ్ v2 స్క్వేర్, ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ విల్ బి 0, సో దిస్ విల్ బికమ్ 0. సో దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండింగ్ ది డిస్టెన్స్ ఆఫ్టర్ విచ్ ద కార్ స్టాప్స్ వెన్ ఇట్ అప్లైస్ బ్రేక్ ఫోర్స్ ఇస్తాడు, బ్రేకింగ్ ఫోర్స్ ఇస్తాడు కదా, బ్రేక్ ఫోర్స్ ఇస్తాడు, కార్ మాస్ ఇస్తాడు, ఇనిషియల్ వెలాసిటీ ఇస్తాడు. యూ నీడ్ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఆర్ ది డిస్టెన్స్ ఆఫ్టర్ విచ్ ఇట్ విల్ స్టాప్స్. ఓకే, దీని నుంచి నువ్వు ఏమేమి రాసుకోవచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ స్క్వేర్ అండ్ డిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్, రెసిస్టింగ్ ఫోర్స్. ఓకే, ఈ రెండు నువ్వు రాసుకోవచ్చు. స్టాపింగ్ డిస్టెన్స్ ఆఫ్ వెహికల్ ఇప్పుడే చెప్పేసాను కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అపాన్ ఎఫ్ ఆఫ్ v2 స్క్వేర్. ఒకవేళ ఫైనల్ వెలాసిటీ సంథింగ్ ఉండదు, ఎందుకంటే స్టాపింగ్ కదా, ఇట్ హ్యాస్ టు స్టాప్. ఓకే, ఇట్ హ్యాస్ టు స్టాప్. సో నా కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక బాడీ ఉంది, ఒక పర్టికులర్ హైట్ నుంచి ఫాల్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. ఇక్కడ ఈ బాడీ ఇక్కడ ఉన్నప్పుడు it is having only potential energy. When the body is moved through this distance, it is having both potential energy and kinetic energy. Okay, potential energy and kinetic energy concept నేను క్లియర్ చేస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద, మనకి కైనెటిక్ ఎనర్జీని మనం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనుకున్నాం కదా. ఓకే, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అప్పుడు ఏమవుతుంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అవుతుందా? ఓకే, అవునా కదా, సారీ, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అవుతుందా లేదా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో మాస్ mgs ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఈజ్ దట్ క్లియర్? సో mgs ఎంత మూవ్ అయింది, x. సో mgx ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ హాఫ్ mv1 స్క్వేర్. v1 అయితే 0, ఎందుకంటే ఇనిషియల్లీ ద బాడీ వాజ్ ఎట్ రెస్ట్, సో దిస్ వుడ్ బి 0, దిస్ హోల్ టర్మ్ విల్ బికమ్ 0. అప్పుడు నాకు ఓన్లీ ke2 ఫైనల్ ఈ పాయింట్ దగ్గర ఉండే నాకు ఇండే కైనెటిక్ ఎనర్జీ మాత్రమే వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు mgx. ఓకే, అర్థమైందా ఇది ఇప్పుడు ఎలా వచ్చిందో? అండ్ నెక్స్ట్ వన్,
ఇక్కడ ఉన్నప్పుడు ఈ బాడీ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ అంటే చెప్పాను. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నాట్ యాజ్ యూ స్టడీడ్ ఎర్లియర్. ఇట్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ యువర్ పొజిషన్స్. ఓకే, mg డెల్టా హెచ్. I have been taught this in previous video. Please watch that video. mg delta h అంటే mg is force, okay, into delta h అంటే change in height, h minus x, okay, mg of h minus x is a pa. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అర్థమైందా? ఇట్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్. ఇది మీ బుక్లో ఉంది, కానీ ఎలా వచ్చిందో మీకు తెలియదు. సో ఐ హావ్ బీన్ టాట్ యూ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చూద్దాం. లాస్ట్ టాపిక్. అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనం వర్క్ ఎనర్జీ థియరంలో చూసింది ఏంటంటే వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, విచ్ ఈస్ ke1 ke2 minus ke1 is equal to వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ బై ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఒకవేళ మనం బాడీ ప్లేన్ స్మూత్ అనుకుని అండ్ నో ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్, ఓకే, ఫోర్సెస్ ఆర్ ఫ్రీ, ఫోర్సెస్ ఏం యాక్ట్ అవ్వట్లేదు బాడీ మీద, అలాంటి టైంలో వర్క్ డన్ ఆన్ ది బాడీ, ఓకే, వర్క్ డన్ ఆన్ ది బాడీ విల్ బీ ఏమవుతుందో చూద్దాం. అంటే స్మూత్ సర్ఫేస్ అంటే నో ఫ్రిక్షన్, నో ఫోర్స్ అంటే నో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్, ఓకే. సో నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేవి డైరెక్ట్లీ మనకు జీరో అయిపోతాయి. సో మనకు మిగిలింది ఏంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ke2 మైనస్ ke1. నేను చెప్పాను వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ కదా, పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, చేంజ్ ఇన్ యూ. అర్థం కాలేదా? నేను సరే వర్క్ డన్ కన్జర్వేటివ్ ఎనర్జీ అప్పుడు నేను చెప్పాను వాట్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్? గ్రావిటేషనల్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సారీ, ఎలక్ట్రోస్టాటిక్ మీకు గురించి మీకు తెలియదు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందువల్ల? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏం డెవలప్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ. ఇది మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఈ గ్రౌండ్ నుంచి ఒక బాడీ సర్టన్ హైట్లో ఉంది, బాడీ పొసెసెస్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు గ్రావిటీ ఇట్ సెల్ఫ్, ఓకే. గ్రావిటీ వలన mgh అంటే ఈ g వలన దానికి పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అయింది. అర్థమైందా? అండ్ అగైన్ ఒకవేళ స్ప్రింగ్ ఫోర్స్ ఉంది, నేను స్ప్రింగ్ గురించి చెప్పాను. ఒకవేళ ఒక స్ప్రింగ్ ఉంది, ఇక్కడ ఈ వాల్కి స్ప్రింగ్ ఉంది, నేను దీన్ని ఇలా డ్రాగ్ చేశాను, ఆపోజిట్లో ఫోర్స్ అవుతుంది, ఓకే. ఎందుకు? డ్యూ టు ఇట్స్ పొజిషన్, ఓకే, నాట్ బై ఇట్స్ మూమెంట్. ఈ పొజిషన్ వల్ల విచ్ ఇస్ నోన్ as పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్ అయిందా? కొంచెం క్లియర్ చేసుకోండి కాన్సెప్ట్ని. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే చేంజ్ ఇన్ యూ, దట్ ఈస్ u2 మైనస్ u1, ఓకే. u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్ టు ke2 మైనస్ ke1. ఇది మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇది, ఓకే. ఇప్పుడు మనం ఇవన్నీ షిఫ్ట్ చేసుకుంటే అవతల వైపుకి ke2 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ u1 మైనస్ ke1 సంథింగ్ ఇలా వస్తుంది. లేకపోతే దీన్ని ఇలా డైరెక్ట్ చేసుకుని ఎలా ఒకలా దీన్ని అటు రీప్లేస్ చేసుకుంటే మన కోసం దిస్ ఇస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీని మీద నీకు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి సంబంధించి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఎలా సాల్వ్ చేయాలి, వాటి మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఇస్ ది ఈక్వేషన్ ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫోర్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఓకే. వెన్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్, ఇట్ ఈస్ దట్. క్లియర్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియోతో పాటు నేను ముందు చేసిన వర్క్ ఎనర్జీ వీడియో కూడా కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఈ ఛానల్ గురించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.